వ్యాపార మొఘల్ రామోజీరావు గురించి తెలుసుకుందాం. తెలుగువారికి చెందిన సామాజిక ఆర్థిక రంగాలలో, రాజకీయాలలో, సాంస్కృతిక జీవనంలో 50 సంవత్సరాల పాటు బలమైన ముద్ర వేసిన ప్రభావశాలి చేరుకురి రామోజీరావు. మన తెలుగువారికి 50 సంవత్సరాల పాటు సామాజిక ఆర్థిక రంగాలలో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి ఈ చేరుకురి రామోజీరావు గారు. పత్రికా ప్రసార రంగాలలో బాహుబలిగా ఆయనను దేశవ్యాప్తంగా పత్రికా ప్రసార రంగాలలో ఆయన బాహుబలి లాంటి వాడు. దేశవ్యాప్తంగా గుర్తుంటుంది అందరూ. ఇండి జీవితాన్ని క్రియాశీలంగా గడిపి రామోజీరావు చనిపోయారు. ఆయన గురించి చర్చించుకుందాం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువులు రాకుండా చిన్న చిన్న ఉద్యోగాలతో, వ్యాపారాలతో జీవితం ప్రారంభించారు రామోజీరావు గారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పెద్ద చదువులు లేకుండానే వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు అన్నమాట రామోజీరావు గారు. రామోజీరావు గారు వ్యవసాయ పత్రిక నుంచి దినపత్రికకు, ఫస్ట్లో వ్యవసాయ పత్రిక, దాని తర్వాత దినపత్రికకు, మ్యాగజైన్లకు, సినిమాల నిర్మాణానికి, బహుభాషా టీవీ ఛానళ్లకు, అతిపెద్ద ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు మరియు మీడియా రంగం విస్తరిస్తూ పెరిగారు. అలాగే పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్ తయారీ, హోటళ్ళు, వస్త్ర షోరూముల నిర్వహణ మొదలైన వ్యాపారాలు కూడా చేశారు. ఆయన చేసిన వ్యాపారాలు విజయవంతంగా అయ్యాయని, ఆయనతోనే కొనసాగాయని చెప్పలేము. కానీ రామోజీరావు అంటే వెంటనే స్ఫూర్తి ఇచ్చే సంవత్సరం మాత్రం ఆయనతోనే విజయవంతంగా కొనసాగుతూ వచ్చాయి. చిట్ ఫండ్ కానీ, దాని అనుబంధ ఆర్థిక వ్యాపారాలు, సామ్రాజ్యం రామోజీరావు వెనక వెన్నెముకగా నిలిచాయి. అంటే ఆయన రకరకాల వ్యాపారాలు చేసి అన్నింటిని డెవలప్ చేశారు. కొంతవరకు చెప్పాలంటే ఆ చిట్ ఫండ్ కంపెనీని కూడా బాగా డెవలప్ చేశారు. దాంతోపాటు ఆర్థిక వ్యాపారాలు కూడా బాగానే డెవలప్ చేశారు. ఈనాడు అవతంతో పత్రికా రంగంలో వచ్చిన మార్పులు చెప్పుకోవాలి. ఈనాడు అవతంతో పత్రికా రంగంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పటికీ కొనసాగుతుండగా తెలుగు పత్రికలు ఒక రకమైన జడత్వం ఏర్పడి, అంటే అప్పటి వరకు కొంతకాలంగా జడత్వం ఏర్పడి ఉండిపోయింది అనమాట పత్రికా రంగం. ఆ తర్వాత ఈనాడు వచ్చిన తర్వాత కొంతవరకు పత్రికా రంగం డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి 2 దశాబ్దాలు అవుతున్న తెలుగు పత్రికల ప్రధాన కార్యాలయాలు మద్రాసులోని విజయవాడలోనూ ఉండేవి. అప్పటికి తెలుగు పత్రికల ప్రధాన కార్యాలయాలు మద్రాసులోనే విజయవాడలోనే ఉండేవి. ఆదివార సంచికలు ఇంకా సారస్వత అనుబంధాలుగానే కొనసాగుతుండేవి. దినపత్రికల మార్పులు పెద్ద సుముఖత కనిపించేది కాదు. అప్పటికి ఆదివార ఎడిషన్ ఉండేవి కాదు, దినపత్రికల మార్పులు పెద్దగా ఉండేవి కాదు. అప్పట్లోనే ఆధునిక ప్రగతిశీవాలు కలిగిన సంపాదక వర్గంతో కలిసి రామోజీరావు ఈనాడును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అప్పటికి అభివృద్ధి పటంలో పెద్దగా చోటు చేసుకుని విశాఖపట్నంలో మొదటి ప్రచురణ కేంద్రాన్ని ప్రారంభించారు. వార్తలను, వార్తేతర పఠనాంశాలను కొత్త రకంగా ఇవ్వడం మొదలుపెట్టారు. మార్కెటింగ్ వ్యూహాలకు సంపాదక కర్తవ్యాలను అనుసంధానం చేశారు. పాఠకులు ప్రశ్నాశక్తిని పెంచడానికి జీవనశైలి అంశాలను ఫీచర్లుగా ప్రవేశపెట్టారు. వింతలు, విశేషాలు, నేర వార్తలు ఆ పత్రికల పాఠకులను ఆకర్షించేవి. లైంగిక విజ్ఞానాంశాలను ప్రధాన స్రవంతి పత్రికలు తీసుకువచ్చింది కూడా ఈనాడు పత్రికే. తెలుగునాట మూలాలకు పత్రిక సకాలంలో అందేటట్లు చేసింది కూడా ఈనాడే. మొదటి నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేశారు ఈనాడు. అనేక గ్రామాల అభివృద్ధి ఆ పత్రిక అభివృద్ధి స్వయంతో నడిచేంతో అతిశక్తి కాదు. పత్రిక వేయగలిగే గట్టి ప్రభావాన్ని రామోజీరావు రాజకీయ అంశాల కోసం మళ్లించారని ఆయన విమర్శకులే కాదు, అభిమానులు కూడా అంగీకరిస్తారు. అంటే పత్రికలు ఎంత గట్టిగా ప్రభావం చూపుతాయో రాజకీయ అంశాలలో చూపించారు ఆయన. ప్రభుత్వాలను గట్టి ప్రభావం వేయగల శక్తి ఆయనకు ఉండేది. కొన్ని అప్రజాస్వామిక అవసరాల కోసం, సామాజిక అవసరాలు కూడా పత్రికల శక్తిని ఆయన సంధించారు. పరువు నష్టం బిల్లుకు వ్యతిరేకంగా, సారా వ్యతిరేక ఉద్యమం అనుకూలంగా ఆ పత్రిక చేసిన ప్రచారం తెలిసిందే. అట్లాగే కొన్ని ప్రజా ఉద్యమాలను వ్యతిరేకించడమో, సమర్థన ఇవ్వకపోవడమో కూడా ఆయన మీద విమర్శలకు కారణమవుతుంది. పత్రిక దాని ఆయన తీసుకున్న వైఖరులు కారణంగా ఆయన వ్యాపారాలు ఇబ్బందులు కూడా వచ్చాయి.
పత్రిక కాదు, ఏ వ్యాపారంలో అయినా పూర్తిస్థాయి పాఠం ఉండాలని ఆయన నమ్మేవారు. విశ్వనీతి అన్నది ఆయనకు ముఖ్యమైన వ్యాపార విలువ. పత్రికా రాజకీయ వైఖరుల మీద అభ్యంతరాలు ఉండవచ్చును, కానీ వివిధ రంగాల సమాచారం పూర్తి ఖచ్చితంగా వేగంగా అందించడం, పాఠకులు విశ్వాసం కలిగించడం ఆయనకే చెల్లింది. అట్లాగే ఆర్థిక వ్యాపారాల మీద నియమపరమైన వివాదాలు, వేధింపులు ఎదుర్కొన్నారు కూడా. చందాదారుల నుంచి అపనమ్మకం ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆయన చాలా విజయవంతమైన సినిమాలు తీసినప్పటికీ భారీ తెరతో ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదు. కథా ప్రాధాన్యత ఉన్న మధ్యతరగతి జీవితాల సినిమాలు విశాఖ మూవీస్ ప్రత్యేకత. ఇటీవల కాలంలో రియాలిటీ షోలు అదుపు తప్పిన ఆసక్తిగా కనిపిస్తున్నప్పుడు కానీ మొత్తం మీద శుభ్రమైన భాష సన్నివేశాలతోనే ఆ సినిమాలు ఈటీవీ సీరియల్స్ ఉండేవి. రామోజీ ప్రారంభించిన 24 గంటల వార్తా ఛానల్ ఈటీవీ2 ఇప్పటికీ విపరీతమైన పోకలతో గంభీరంగా కొనసాగుతున్న విశేషం. కొంతకాలం ఆయన నిర్వహించిన ఇంగ్లీష్ పత్రిక న్యూస్ టైమ్ ఉన్నత ప్రమాణాలతో దేశ విదేశ కాలమిస్టులతో పరిణితి పాఠకులతో విందులాగా ఉండేది. పత్రికా భాష మీద సొంత సంస్థాగత ముద్ర వేయడానికి రామోజీరావు ప్రయత్నించారు. వ్యక్తిగత శైలి అంటూ లేకుండా పత్రిక అంతా ఒకే రకంగా భాష ప్రయోగం కనిపించేది. అది కొంతకాలానికి ఓ ఫిర్యాదుగా కూడా మారింది. తెలుగులో సాంకేతిక పరిభాష సృష్టికి తనదైన ప్రయత్నం చేసిన ఆయన ఉధృతంగా పనిచేశారు. తెలుగులో సమగ్రమైన ఆధునిక నిఘంటువు రూపకల్పన కోసం తమ సంస్థ నుంచి చూపారు రామోజీరావు గారు. విపుల చరిత్ర వంటి విశిష్ట పత్రిక కొనసాగలేకపోయినట్లే ఆధునిక తెలుగు గురించి తొలి దశలోనే ఆగిపోయింది. పట్టుదలతో కఠోర పరిశ్రమతో అంచెలంచెగా ఎదుగుతూ వచ్చిన రామోజీరావు తనను నిర్వహించిన సంస్థ ద్వారా తెలుగు సమాజానికి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మీడియా రంగం సమాజంలో ఎంత ప్రాబల్యం పొందిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు రామోజీరావు గారు కూడా ముఖ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీరావు గారు చాలా విషయాల్లోనే చాలా పనులు చేశారు. ఆయన అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా కృషి చేసింది. అలాగే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.